ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. నాయన శిష్య, ఈ మతాల లక్షణములను వివరించుకుట జరుగుతూ ఉన్నది. ఎరుక జడమ జడమి జగమరయగా పరిపూర్ణమేమి అనరానిది. ఆ ఎరుక జగముల స్థిరములు పరిపూర్ణము శాశ్వతపుది పాటించి కన్నరా కావారండి పాటివి వినరా. గురుముఖమున వీట్నే నరుడు గుర్తెరుగును. గురుముఖమున వీట్నే నరుడు గుర్తెరుగును. తిరిగి పుట్టడు వాడి ధరపై మునుపటి వాలే పాటించి కన్నరా కావారండి పాటి వినరా. నాయన శిష్య, ఎరుక యొక్క స్వరూపము చైతన్యము, ప్రపంచము యొక్క స్వరూపము జడము. ఈ సిజ్జడములు రెండును కానిది పరిపూర్ణ బ్రహ్మము. సిజ్జడ రూపములుగా తోచుచున్న ఎరుక జగములు రెండును స్థిరములు కావు. ఇవి మూలము లేకయే పరిపూర్ణ బ్రహ్మమునందు తోచుచూ పోవుచూ నుండును. పరిపూర్ణము సర్వత్రా నిండి స్వతసిద్ధమై శాశ్వతముగా ఉన్నది. దీనివలే ఎరుక జగములు శాశ్వతము నుండజాలవు. అచల గురువు వలన పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికిని, ఎరుక జగముల లేమిని నెరిగినవాడు మరలా ఈ భూమిపైన జన్మింపడు. ఎవరు ఇక్కడ ఈ భూమిపైన మళ్ళా జన్మకు రాదు అనంటే, ఏ అచల పరిపూర్ణము యొక్క తత్వాన్ని ఎవరైతే ఎరిగిన గురువులు ఉంటారో వారి వలన ఈ పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికిని ఎరింగి, ఈ ఎరుకనే దాన్ని, ఈ జగములు జనించి గతించేదాన్ని, ఈ రెండింటినీ లేవు అని ఎరిగి తప్పనిసరిగా ఆ బ్రహ్మము, పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికిని ఎవరైతే ఎరిగినవాడవుతాడో అటువంటి వారే మరలా ఈ జనన మరణములు అనేటి యొక్క చక్రము నుంచి తప్పించుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఎరుక యొక్క స్వరూపము చైతన్యము, ప్రపంచము యొక్క స్వరూపము జడము. ఇక్కడ ఎరుక యొక్క స్వరూపము చైతన్యము అంటే ఈ శరీరములో చైతన్యవంతముగా, జ్ఞానవంతముగా, జ్ఞానరూపముగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ చైతన్యము అంటే. ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానమన్నా, జీవుడన్నా, ఆత్మన్నా కూడా ఈ అన్నీ కూడా చైతన్య స్వరూపములే, చైతన్యవంతమైనవే. వీటన్నింటికీ ఒకే అర్థాన్ని స్ఫురించోసు ఉంటుందన్నమాట. సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పదాన్ని ఉచ్చరించటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏ విధంగా మరి ఈ చైతన్యాన్ని ముందు లేదు, ఈ జడమనేది లేదు అని ఈ రెండింటి యొక్క వివరాన్ని మనం మరి ఏ విధంగా మనం లేకుండా చేసుకోవాలి?
మరి ఎట్లా మనకి ఇది మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈ శరీర రూపకంగానే కనపడుతూ ఉన్నది, శరీర రూపకంగా కనపడుతూ ఉన్నది. ఈ శరీరంలో కదిలించే ఏ చేతనా స్వరూపమైతే ఉన్నదో, ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఇవే కదా మనకు కనపడుతూ ఉన్నది. ఈ కనపడేది మొత్తం కూడా లేదు, ఈ నిజం కాదు అని మనకి ఇక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి ఏ విధంగా ఇది మన లేదు అని నిర్ధారణ చేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా నిజ విచారణ అంటూ ఇది ఒకరు లేదు అంటే మనకు లేకుండా పోదు. ఇది ఎన్నిసార్లు వేరే ఒకరు ఇది లేదు అని చెప్పినప్పటికీ కూడా ఈ శరీరం అనేది లేదు అనే నిర్ణయము మనకే జరగదు. మరి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే ఎవరికి వాళ్ళే విచారించుకోవాలి. ఏ విధంగా ఈ శరీరం అనే జడము లేదు, ఈ జడము లేకపోతే ఏ విధంగా ఈ జడములో ఉన్న చేతనా స్వరూపమైన ఏ జీవుడైతే ఉన్నాడో ఈ జీవుడు లేడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఎవరికి వాళ్ళే విచారణ చెయ్యాలి. ఎందుకు విచారణ చెయ్యాలి అంటే ఈ శాస్త్రంలో చెప్పిన విధానంగా ఇది లేదు అని చెబుతున్నారే ఈ జడమనే శరీరాన్ని. మరి ఈ శరీరంలో నడిపించే ఏ చేతనా వస్తువైతే ఉన్నదో జీవుడు, ఆ జీవుడు కూడా లేదనే చెబుతూ ఉన్నారు. వాస్తవకంగా ఏ అచల పరిపూర్ణ స్వరూపము తప్ప ఈ ఎప్పుడూ కూడా లేవు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. మరి ఈ జనన మరణాలనేది మనం తప్పించుకోవాలి అనంటే ఈ లేనాటిని లేనట్టుగా మనకే నిర్ధారణ జరిగి ఈ లేవు అని మన భావనలో ఎవరికైతే దృఢపడతాయో అప్పుడే వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్థితి అనేది మనకు సిద్ధించటం అనేది జరుగుతుంది. ఇది లేని మరుక్షణానే మనకే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపం సిద్ధించటం జరుగుద్ది. అప్పుడే ఈ జనన మరణాలనే స్థితిలో నుంచి మనం తప్పించుకోవటం జరుగుద్ది. మరి ఏ విధంగా ఈ మనకు లేవో కొంచెం విచారించడం. మరి లేదు అన్నదానికి మనకు నిర్ధారణ ఏంటిదంటే ఈ శరీరం అనేది మనకి ఇప్పుడు 50 సంవత్సరములో వయసుగానే ఉన్నట్లయితే 52 సంవత్సరాల ముందు మనం ఎక్కడ ఉన్నాము అని మనల్ని మనం కానీ ప్రశ్నించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మన వయసును గురించి ఎవరికైనా ఇంతకన్నా తక్కువ వయసు కానీ ఇంతకన్నా ఎక్కువ వయసు కానీ ఉన్నప్పటికీ కూడా ఆ వయసు కంటే 1 సంవత్సరం ముందు అంటే మనం పుట్టినదలగాయతూ మనం ఇప్పటిదాకా మనకున్న వయస్సుని మనం లెక్కేసుకుంటూ ఉంటాం. అయితే ఆ లెక్కేసుకునే వయసు కంటే 1 సంవత్సరం ముందు కాలంలో మనం ఎక్కడ ఉన్నాము అని ప్రశ్నించుకుంటే ఎవరికి వాళ్ళమే మనకు ఎక్కడ ఉన్నామో మనకు ఎవరికి కూడా తెలియదు. అదే అవ్యక్తం అంటే తెలియని యొక్క విషయం జ్ఞానంకి తెలియని యొక్క విషయం ఏదైతే ఉన్నదో దాన్నే అవ్యక్త రూపకము అంటాం ఇక్కడ. అటువంటి తెలియని దాన్ని అవ్యక్తంగా మనకు తెలియబడకుండా ఉన్నాం. మరి ఆ అవ్యక్తంగా తెలియబడకుండా ఉన్న దానిలో నుంచే కదా ఈ వ్యక్తమైన యొక్క ఈ శరీరం అనేది మనకి తయారవుతూ ఉన్నది. మరి తయారయ్యి ఇది కొంతకాలము ఈ శరీరం అనేది తయారయ్యి ఇది కొంతకాలము జీవించి తర్వాత మళ్ళీ ఏ ముందు అవ్యక్తంగా ఉన్న రూపకమైతే ఉందో అంటే మనకు తెలియకుండా ఉన్న రూపకం ఏదైతే ఉందో ఆ తెలియని కాడకే వెళ్ళిపోతూ ఉందన్నమాట. అటువంటప్పుడు అందుకు ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదు, ఇది లేనిది అని మనకు పెద్దలైతే ఎవరున్నారో మన పూర్వీకులైతే ఎవరున్నారో మన ఋషులైతే ఎవరున్నారో వాళ్ళు నిర్ధారణ చేసి ఈ విధంగా ఈ శరీరతత్వాన్ని పరిశోధన చేసి ఇది శాశ్వతమైనది కాదు, ఇది ఎప్పుడూ లేదు అని ఈ శరీరం అనేది జడస్వరూపము అని మనకు తేల్చింది.
అందువల్ల ఇది ఒక రోజు లేదు కాబట్టి, ఇది మధ్యలో వచ్చింది కాబట్టి, మళ్ళీ మధ్యలో కొంతకాలం ఉండి లేకుండా పోతూ ఉన్నది కాబట్టి ఈ శరీరం అనేది లేదు అని మనకి పెద్దలు చెప్పినప్పటికీ, మనం విన్నప్పటికీ, ఇది జరగాల్సిన ఈ నిజ నిర్ధారణ అనేది ఎవరికి జరగాలి అంటే ఎవరికి వాళ్ళకే జరగాలి. ఇది ఎవరికి వాళ్ళే విచారణ చేయాలి. విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఈ శాస్త్రంలో చెప్పిన దాన్ని మన విచారణ ద్వారా అది నిజమని మనకు తెలిసిన దాన్ని ఈ రెండింటినీ మనం సమన్వయము చేసుకున్నప్పుడు నిజమే. ఇది ఒకప్పుడు లేదు. మన వయసు కంటే 1 సంవత్సరం ముందు కాలంలో ఏమయ్యిందో మనకు తెలియదు. అసలు అప్పుడు లేదు కదా, లేదు, మళ్ళీ అక్కడి నుంచి మనకు తయారయ్యింది కదా, తర్వాత కొంతకాలం ఉండి లేకుండా పోతూ ఉన్నది కదా. అందువల్లే పెద్దలు శాస్త్రాలు ఈ శరీరం అనేది లేదు, ఇది జడమైనది అని మనకు చెబుతూ ఉన్నారు. ఇది నిజమేను, ఇది ఎప్పుడూ లేదు అని మనం ఆ తీరుగా పరిశోధన చేసి ఆ పరిశోధన ద్వారా మనకే ఇది లేదు అని నిజ నిర్ధారణ జరిగినప్పుడే ఇది లేకుండా పోతూ ఉన్నది అన్నమాట. సరే, ఇక మరి ఇది ఏ విధంగా లేదు అని మనకు తెలిసినప్పుడు మరి దీన్ని కదిలించేది, మరి దీన్ని ఆటాడించేది యొక్క చేతనారూపకంగా ఉండే ఈ శరీరంలో ఏ జ్ఞానస్వరూపకంగా జీవరూపకమైతే ఉన్నదో అది కూడా, అది లేకపోతే ఇది అసలు లేనే లేదు. ఈ రెండూ కూడా కలిసే ఉండయి, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండయి. ఏ విధంగా ఇది ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండయి అంటే, శరీరంలో ఉన్నప్పుడు శరీరాన్ని మొత్తాన్ని కూడా ఆడించి సర్వక్రియలు సర్వనటనలు అంటూ చేయించుతూ ఉన్నది ఈ చేతనా స్వరూపము. అయితే ఈ చేతనా స్వరూపం అనేది శరీరంలో ఉండి ఈ శరీరానికి సంబంధం అంటూ లేకుండా ఉండకపోతే ఒకరోజు ఈ శరీరాన్ని వదిలి పక్కకు తప్పుకున్న మరుక్షణం ఏమైతే ఉన్నదో ఈ శరీరం అనేది కదలిక లేదు, మెదలిక లేదు, శవరూపకంగా మారిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. అప్పుడు మరి ఇది జడం అనే దానికి ఇంతకంటే మనకు తార్కాణం ఏది అవసరంలా. అందువల్ల ఈ జడమనే దాంట్లో ఈ చేతనారూపకం అనేది తప్పుకున్న మరుక్షణమే ఇది ఏమవుతుంది, శవరూపకంగా మారిపోతుంది, శవమైపోతుంది. దీనికి ఎలాంటి ఉనికంటూ ఏమీ ఉండటం లేదన్నమాట. అటువంటప్పుడు ఇది జడం. అందువల్ల ఈ జడంగాని ఈ జడమలో ఉండి దీన్ని కదిలించే చేతనం ఏదైతే ఉందో ఆ చేతనం కూడా ఏ విధంగా అబద్ధం అంటే ఈ శరీరం ఉన్నప్పుడే ఆ చేతనం అనేది మనకు గోచరం అవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. అటువంటప్పుడు ఇది వేరుగా కనపడ్డప్పటికీ కూడా తర్వాత ఈ శరీరం అంటూ లేకపోతే ప్రత్యేకంగా ఒకసాట చేతనారూపకంగా ప్రత్యేకంగా ఎక్కడా కనపడటం వల్ల ఈ శరీరము లేని మరుక్షణానే శరీరం ఈ జడమనేది మనకి కనపడ్డప్పటికీ చేతనం అనేది ఒకటి ఉంది అని కనపడ్డప్పటికీ ఈ రెండింటి యొక్క విషయాలు వేరువేరుగా మనకు చూపించినప్పటికీ కూడా ఈ శరీరం ఉన్నప్పుడే ఈ చేతనం ఉన్నది, ఈ చేతనం ఉంటేనే ఈ శరీరం అనేది, ఈ రెండూ కూడా ఒక స్వరూపకంగానే ఉండేవి తప్ప వేరువేరుగా క్రియలు వేరువేరుగా గోచరించినప్పటికీ జ్ఞానానికి ఇది ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది, ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది, ఒకటి లేకపోతే ఒకటి లేకుండా పోతుంది. అందువల్ల ఈ శరీరమే కాదు జడము, ఈ శరీరంతో పాటు ఈ చేతనా స్వరూపం కూడా అబద్ధమే అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అందువల్ల మనకి ఇక్కడ తెలియజేసిన యొక్క విషయం ఏమిటిదంటే ఈ జడమనే ఈ శరీరం కానీ ఈ శరీరంలో ఉండే చేతనా స్వరూపం కానీ ఈ రెండు కూడా అబద్ధాలే. ఇంకా వీటి విస్తారంగాని మనం చూసుకున్నట్లయితే శరీరం అంటే మన దేహమే అనుకుంటూ ఉన్నాం.
వాస్తవకంగా శరీరం అంటే పంచభూతాత్మకమైన నిర్మితము, పంచభూతాలే శరీరం. అంటే పంచభూతాలు ఎంత విశాలంగా ఉండయో ఈ శరీరం కూడా అంత విశాలంగా ఉన్నది. ఆడిగా పంచభూతాలకి దీనికి ఉన్న కనెక్షను, సంబంధము అనేది ఉండనే ఉన్నది. అటువంటప్పుడు ఈ పంచభూతాలే ఈ శరీరం కానీ వేరే కానే కాదు. అందువల్ల ఈ జడ పదార్థం అనేది ఈ పంచభూతాలు ఎంత దూరానైతే ఉండయో, ఎంత విశాలంగా అయితే ఉండయో అంత విశాలంగా కనపడే ఈ దృశ్యరూపకం మొత్తం కూడా జడస్వరూపమేను. అయితే ఇక చేతనా స్వరూపం అంటే ఏ విధంగా ఈ శరీరాన్ని కదిలించి ఈ శరీరంలో సర్వక్రియలు జరుపుతూ ఉన్నదో అదే పంచభూతాలను కూడా ఆ తీరుగు అగ్ని కానీ, వాయువు కానీ, ఈ తీరుగా జలాన్ని కానీ, ఈ పృథ్వీని కానీ, వీటి మొత్తాన్ని కూడా కదిలించి ఏ సూర్యచంద్రుడు అయితే ఉన్నారో, ఏ నవగ్రహాలైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని కూడా కదిలించి వీటి ద్వారా జరిపే సర్వ కార్యకలాపాలు మొత్తం జరిగే ఈ విశ్వంలో జరిగే కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరాన్ని నడిపినట్లే ఈ పంచభూతాలని, ఈ నవగ్రహాలను కూడా మొత్తాన్ని కూడా నడుపుతున్న యొక్క శక్తే ఈ దేహంలో ఉన్న యొక్క చేతనా స్వరూపం. ఈ జడమైన స్వరూపమే ఇంత ఏకంగా ఉండేటప్పుడు ఈ చేతనా స్వరూపం కూడా ఈ మొత్తం కూడా ఏకంగానే ఉన్నది. అటువంటప్పుడు ఎంత విశాలంగా ఉన్నది ఈ ఎరుక యొక్క స్వరూపము అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు జీవుడు అన్నారు. ఈ శరీరం దాటి ఈ విశ్వంలో ఉన్న యొక్క స్వరూపాన్ని ఇక్కడ శివస్వరూపము అన్నారు, లేకపోతే ఈశ్వర స్వరూపము అన్నారు. అందువల్ల ఏ జీవుడైతే ఉన్నాడో ఈ శరీరంలో ఆ జీవుడే నేను శరీరాన్ని కాదు సర్వవ్యాపకమైన సమానంగా ఉన్న స్వరూపమేనన్నప్పుడు అప్పుడు ఈశ్వర స్వరూపంగా మారిపోవటం జరుగుద్ది. అప్పుడు శివుడికి ఎలాంటి భేదము లేక జీవుడనే యొక్క స్వరూపము, జీవుడనే స్వరూపం వేరు లేక మొత్తం కూడా ఇది ఏకరూపకంగా ఉన్న యొక్క బ్రహ్మస్వరూపమే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు. అందువల్ల ఈ బ్రహ్మస్వరూపము ఇట్టిదనే ఏ గుర్తెరిగే యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ ఎరుక కూడా అబద్ధమేను అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. కాబట్టి ఈ దైవతత్వం అనేది, దైవ మార్గం అనేది ఈ విధంగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రవణము, మననము, నిధిధ్యాస అంటే ఏదైతే మనం శ్రవణం వింటూ ఉన్నామో దాన్నే మళ్ళీ విచారణ చేయాలి. ఏదైతే విచారణ చేస్తూ ఉన్నామో అది మన నిజ జీవితంలో కనీసం మనం ఆ జీవితంలో ఉపయోగపెట్టి మనం ఆచరించినప్పటి ఆ యొక్క అనుభవము అనేది మనకు తయారవ్వటం జరుగుద్ది. అప్పుడే వాస్తవమైన తత్వం అనేది గోచరించటం, వాస్తవమైన తత్వం ఇట్టిదని మనకి కనీసం తెలియటం, అవాస్తవాన్ని వదలటం అనేది జరుగుద్ది. ఓం తత్సత్.